మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు చింతకట్టు ప్రాంతాల్లోని బూర రాకేష్ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక గత 6 రోజులుగా విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు మృతి చెందిన బూర రాకేష్, మరోవైపు ఇప్పటివరకు 6 రోజుల నుంచి మృతదేహం రాని పరిస్థితి. 6 రోజుల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అటు నాయకులు కావచ్చు, తర్వాత కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు స్నేహితులు కావచ్చు, ఎన్ని పరిస్థితులలో కూడా ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కూడా 6 రోజుల నుంచి ఇంతవరకు కూడా అనేక కొర్రీలు పెడుతున్నారు. తర్వాత సాయంత్రం వరకు దానికి సంబంధించిన అన్ని ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా అవన్నీ మూసేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో 6 రోజుల నుంచి వాళ్ళ హృదయ విదారకంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏడవాలో, తర్వాత అంత్యక్రియలకు పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలో, మృతదేహం ఎప్పుడొస్తుందో కూడా ఆలోచించలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో పౌర హక్కుల సంఘం కావచ్చు, బంధువులు, మిత్రులు పెద్ద ఎత్తున కూడా చింతకట్టులోని బూర రాకేష్ ఇంటి వద్ద ఉన్నారు. గత 6 రోజులుగా కూడా వారు వెన్నంటే ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో ఏం చేయాలని ఒకసారి రమేష్ చంద్రను అడుగుదాం. పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు. అన్న చెప్పండి. నమస్కారం అండి. చూస్తున్నాం కదా, గత 6 రోజులుగా ఏదైతే ఎన్కౌంటరు 21st రోజు జరిగిన సంఘటన యావత్ దేశానికి, ప్రజానికి అందరు తెలిసిన విషయమే. ఆ విషయంలో స్పష్టంగా పౌర హక్కు సంఘం చెప్పింది ఎన్కౌంటర్ కాదు, ఇది బూటకమని. సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేయడం ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. తదనంతరం పరిణామాలు ఏంటంటే, ఇప్పుడు దేశ చరిత్రలో కూడా మనకు మానవ హక్కుల కమిషన్ ఉంది, జాతీయ కమిషన్, నేషనల్ కమిషన్, ఇంటర్నేషనల్ కమిషన్ ఉంది. ఎక్కడ కానీ ఏ కమిషన్ కానీ ఎక్కడ ఏ రాజ్యాంగంలో కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన యొక్క బాడీని బంధువులకు ఈయన సందర్భం, దిస్ ఈజ్ ద చర్చ. ఇది చరిత్రలో మొదటిసారి. అది ప్రపంచ చరిత్ర కావచ్చు, భారత చరిత్ర కావచ్చు. ఇవాళ ఏమి కోరుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ? ఆ యొక్క కుటుంబ సభ్యులు చనిపోయిన విధానం అనేది సెపరేట్ అంశం. కనీసం మా పిల్లలను మాకు కల్పించి మాకు డెడ్ బాడీ ఇవ్వని 6 రోజులుగా అయ్యాలా ఎంత తీవ్రమైన వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉన్నారు. కనీసం అక్కడ ఎంత ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆడ ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి చూస్తే ఏంటంటే, ఆ చెప్తున్న ఆ కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం ఏంటంటే, కనీసం బాడీని చూసే ఆస్కారం కూడా ఇస్తారు ఇక్కడ. కానీ చూసుకుందామంటే అంటే ఎటు పోతున్నది? ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే ఇది ఏ దేశము? ఎటువైపు ప్రయాణిస్తున్నాము? ఇంత నియంత్రణ శైలిలో మనం ఇది పద్ధతి కాదనే పద్ధతి చాలాసార్లు ప్రభుత్వం అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా 2 అంశాల ప్రాతిపదికన ముందుకు పోతున్నది. ఒకటి, ఈ దేశంలో నక్సలిజం అనేది, మావోయిజం అనేది ఉండకూడదు. ఆ క్రమంలో భౌతికంగా నిర్మూలించే ధ్యేయంగా అందులో భాగంగా ఆపరేషన్ కవర్ ఎంచుకున్నది. దట్ ఈస్ 2026 మార్చ్ అనేది అది మొదటి అంశం. రెండవ అంశం ఏమిటంటే, ఇక్కడ ఏదైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతడు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కాబట్టి అతని యొక్క బాడీని కనుక ఏపీ ప్రభుత్వానికి, ఏపీ శ్రీకాకుళం జిల్లాకి ఇస్తే అక్కడ తన సందర్శనార్థం 2-3 రోజులు అక్కడ పెడతారు. కాబట్టి ఆ యొక్క భావజాలం అంటే ఈ దేశంలో రాష్ట్రం నుంచి వివిధ ప్రపంచ దేశాల నుంచి కూడా కావచ్చు, అతని యొక్క అంతిమ సంస్కారాల కోసము విశేషమైన జనం వచ్చే ఆస్కారం. కాబట్టి ఈ రోజు మావోయిజమే లేనని చెప్తున్నా కదా, మళ్ళీ ఈ భావజాలం ఎందుకని ఆర్టికల్ 19 ఏదో భావ ప్రకటన చేసిందో దాన్ని కూడా అంటే 21 నిర్మూలిస్తా, అదేవిధంగా 19 కూడా నిర్మూలిస్తానే భావంలో ఆ బాడీస్ ఇవ్వకుండా ప్రచారం కావచ్చు, ప్రజల కోరిక మేర కావచ్చు, అది విస్తృత ప్రచారం కోరుకోవద్దు. ఈ బాడీలు ఇవ్వకుండా ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది. ఇది ప్రధానంగా ఇప్పటికైనా ఈ చనిపోయిన యొక్క అక్కడ మొత్తం 26 మంది అయితే 21 మంది సార్ బాడీ ఇచ్చి ఆదివాసులు అవి ఇవ్వడం జరిగింది. మిగతా కేవలం 5 బాడీలు, తెలంగాణ నుంచి 2 బాడీలు, ఆంధ్ర నుంచి 3 బాడీలు. ఇప్పటికైనా ఏంటంటే ఈ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఏపీకి చెందిన చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక ప్రత్యేకమైన సృష్టి తీసుకొని వాళ్ళు కూడా ఒక చట్టాన్ని గౌరవించి ఈ యొక్క మనిషి యొక్క చనిపోయిన శవాన్ని దాన సంస్కారం కల్పించే విధంగా వాళ్ళకు ప్రధాన బాధ్యతగా ఉంచి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన నరేంద్ర మోడీ కావచ్చు, ఆడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ బాడీలను బంధువులకు ఇప్పించి కనీసం రాజ్యాంగ స్ఫూర్తిని, కనీసం ప్రజాస్వామ్య స్ఫూర్తిని మనం అవలంబించవలసిందిగా ఇక్కడ మనం పౌరకంగా కోరుతున్నాం. ఒక మాట చెప్పండి, రాకేష్ సంబంధించి కావచ్చు, ఇంకో నలుగురిది కావచ్చు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దానికి కారణాలు ఏమిటంటే శరీరం మీద ఏమైనా గాయాలు ఉండొచ్చా, వేరే కారణాలు ఉండొచ్చా? మీరేం ఊహిస్తున్నారు? అయితే వాస్తవం ఏంటంటే, అక్కడ ఏంటంటే ఎప్పుడు కానీ ఒక దేశం అంటే మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి అతడు ఒక మైదాన ప్రాంతంలో ఉన్న సందర్భంలో పట్టుకున్నట్టు మనకి అనుమానం ఉంది. నిజంగానే అతడు ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో ఉంటే అతని రక్షణగా భద్రత చాలా సీరియస్గా ఉంటుంది, అంచెలంచెలు ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏదో ఒక మైదానం ప్రాంతం తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో ఈ యొక్క ఆదివాసుల పక్షాన వాళ్ళని జతగలిపి చంపిన అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఎన్కౌంటర్ అయితే మనకున్న రాజ్యాంగం ఉన్నది కదా, 302 ప్రకారం మనం కేసు బుక్ చేయండి, విచారణ చెప్పండి, సిట్టింగ్ అది ప్రజల ముందు ఉంచండి. మీరు నిజంగా ఎన్కౌంటర్ అయితే ప్రజలుగా మేము కోరినది ఎన్కౌంటర్ కాదంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాకేష్ విషయంలో కావచ్చు, రాకేష్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఈ ప్రాంతం నుంచి పోయి అక్కడ
సరే ఏ ప్రాంతంలో ఇక్కడ ఉన్నది, చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీని హ్యాండ్ ఓవర్ చేయడం మనం ఇక్కడ ఏం కోరుకోవడం లేదుగా. ఇప్పటికైనా ప్రభుత్వాలు, మనకు ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొద్దిగా ఈ చొరవ తీసుకొని ఈ యొక్క బాడీని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇప్పుడు దీనంగా కోరుకుంటున్న వాళ్ళు, మా బాడీలు మాకు ఏ స్టేజ్లో పర్లేదు, చివరికి మా బొక్కలను చెప్పండి, మేము ఇక్కడ మా యొక్క తృప్తిగా మేము ధనస్నానం చేసుకుంటున్నాం. ఇంతకన్నా దీనస్థితిగా ఎవరు అడుగుతారు చెప్పండి. అంటే నువ్వు రాజ్యాంగం ఇక్కడ మనకు ఖచ్చితంగా రెండో అంశం ఏమవుతుందంటే, ఈ ప్రభుత్వాలు అంటే లాస్ట్ మనకు ఒక 10 ఏళ్ళ నుంచి మన పరిపాలన ఏమైందంటే, గెలవడం వరకే అధికారం, గెలిచిన తర్వాత ఈ పత్రికా స్వేచ్ఛ లేకుండా, బ్యూరోక్రసీ లేకుండా, లాస్ట్కు జ్యుడిషియరీ కూడా లేని పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ చూడు, ఈ ఎన్కౌంటర్ల పైన జనరల్గా ఎప్పుడు కానీ ఎన్కౌంటర్ల పైన విచారణ ఏమి పోయింది తప్ప, రీపోస్ట్ మార్టం పోయింది తప్ప, ఎప్పుడు బాడీని ఇవ్వమని ఎప్పుడు పోలేదు ఇంతవరకు. అంటే గతంలో పోయినాం, రీపోస్ట్ మార్టం పోయినాం, కానీ ఎప్పుడు బాడీ ఇవ్వని పోలే. ఇప్పుడు ఈ సందర్భంగా కనీసం బాడీలు ఇవ్వని ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తే, ఆ రాష్ట్ర యొక్క ఇది సాలిసిటర్ జనరల్ మేము బాడీ ఇస్తాం అని చెప్పి అక్కడ రిటర్న్గా రాసిచ్చినా కూడా ఈ రోజు ఇంతవరకు ఇవ్వలేదు. అంటే దీనికి అర్థం చేసుకోవాలంటే రెండు అంశాలు, ఒకటి భౌతిక నిర్మాణం, ఒకటి ఆర్టికల్ 21 క్లోజ్ చేయడము, నెంబర్ 2 ఏంటంటే ఆర్టికల్ 19 అంటే ఈ ప్రచారం ఉండద్దు, ఈ మాట ఉండద్దు, ఎక్కడ చర్చనే రావద్దు. ఇది మొత్తంగా వాళ్ళ శవాలను చాలా లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చినా కూడా ఇక్కడే ఉంచి తప్ప ఇచ్చే పరిస్థితి లేదు. స్పష్టంగా అవపడుతుంది. 7 రోజులు అయిపోయింది, ఆ శవాలు ఒక స్మెల్ ఉన్నది, వాసన. అంటే ఏంది, ఒక జనరల్గా ఏంటంటే మనకు కమిషన్ చెప్తుంది ఆ శవాలను ఇక్కడ పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా డాక్టర్లు చేయాలి, అది కూడా అలౌ చేయలేదు. ఫారెస్ట్లో చనిపోయినప్పుడు కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా అక్కడ పంచనామా చేయాలి, అది చేయలేదు. అయిన తర్వాత ఒక లేట్ అయితే, బంధువులు లేట్ అయినప్పుడు ఏంటంటే వాటిని ఫ్రోజన్లో పెట్టాలి. అంటే ఎక్కడ కూడా నీకు ఫార్మాలిటీస్ కానీ చట్టాలు కానీ ఏది ఉల్లంఘించినప్పుడు ఇక ప్రజలు అంతిమంగా ఏం ఆలోచిస్తారు? ఈ యొక్క అందుకనే ఏంటంటే చివరికి మా యొక్క రాజ్యాంగం గౌరవ కోసం కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాట్లాడితే మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా ఆ బంధువుల కోరిక మేరకు వాళ్ళ బాడీలు హ్యాండ్ ఓవర్ చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ మొన్న 21 తారీఖు నాడు 27 మంది నంబర్ల కేశవరావు వాళ్ళతో సహా వెంకటేషు, 3 అమ్మాయిలు, రాకేష్, ఇంకా చాలా 27 అమరులు 27 మంది అమరుల్ని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఇళ్లలో పంపమని మేము మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అమిషన్ సుధా అడుగుతున్నాము. వాళ్ళు సుధా ఒక తల్లికి పుట్టిన వాళ్ళే, తల్లి పాలు తాగి చదువుకొని ఇవాళ పదవులు ఉన్న వాళ్ళే. ఇవాళ ప్రజలు లేనిది మోడీ ప్రభుత్వం కానీ ఎవరు ప్రజలకు రాలేదు, గద్దెనెక్కి కూసోలేదు. ఇవాళ గద్దెనెక్కి కూలినంత మాత్రంలే ప్రజలను చంపి వాళ్ళు నిజానికైతే వీళ్ళని చూపియకపోవడం అంటే దానికి అర్థం ఏంటంటే విషం పెట్టో ఏ రకంగానో పెట్టి చంపిండ్రు. ఈయనకు ఈ 5 ఈ 4 ఆయనకు దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళనే దాచిపెట్టి మీద శవాలను పంపి వాళ్ళ ఇళ్ళల్లో పంపి వీళ్ళని అక్కడ పెట్టడం ఏంది? వాళ్ళను గాయాలు చేసిండ్రు, విషం పెట్టి చంపిండ్రు. నిజానికైతే ఆ అన్నకు ఒక గుండె కిందికి, ఒక గుండె మీదికి, నంబర్ల కేశవులు గారికి అట్లా పెట్టిండ్రు. అట్లా వీళ్ళని నరికిండ్రు. ప్రాణం పోయినంత మాత్రంలా వాళ్ళు బయనేటి పుల్లలతోని పొడిచి పుండుల్నే మళ్ళీ గెలకడము, వాళ్ళని ఇచ్చేయడము. ఇవాళ రాజ్యం ఎలాగంటుంది? వాళ్ళు అక్కడున్న కేంద్ర బలగాలు ఇక్కడి నుంచే వెళ్ళిపోయి వాళ్ళని చంపి వాళ్ళ శవాల కాడ యాత్ర చేస్తుండ్రు. ఓ పాట పట్టుకొని ఎగురుతుండ్రు. అది ఆ రాజ్యానికి న్యాయం కాదు. వాళ్ళు సుధా అమ్మ పాలు దాగినోళ్ళే. వాళ్ళు చచ్చిపోతే సుధా వాళ్ళ తల్లిదండ్రి అలాగనే ఏడుతారు. అలాగనే ఇవాళ రాకేష్ తల్లి చింతగట్ల ఎంత బోరునని అలపిస్తుందో వాళ్ళ కుటుంబము. వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళ దాంట్లో రాకేష్ వాళ్ళ తండ్రికి అనారోగ్యము, ఆయన బాగలేడు, ఆయన మందులు లేవు, సరైన వాళ్ళకు నీళ్లు తిండి అక్కడ ఉన్న వాళ్ళు పేషెంట్లు ఇంతవరకు ఆ శవాన్ని ఇయ్యలేదు. అక్కడున్న అన్ని శవాలను అప్పగించాలని చెప్పి అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము కోరుకుంటున్నాము. ఆ రాజ్యాన్ని అడుగుతున్నాం. పౌర హక్కుల సంఘం నేతలతో పాటు బంధుమిత్రుల సంఘం కావచ్చు, చాలామంది విద్యార్థి సంఘాలు, ఎంతోమంది విద్యార్థులు కూడా చింతకట్టు ప్రాంతంలో రాకేష్ ఇంటి దగ్గర ఉన్న విద్యార్థులను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా చెప్పండి. ఈరోజు కగారు ఒక ఎత్తు అయితే చంపడాలు, బూటకం ఎన్కౌంటర్లు ఇంకొక ఎత్తు. దాని తర్వాత క్రమం, చంపిన క్రమం తర్వాత ఏమైతే ఉన్నదో శవాలు ఏవైతే ఉన్నాయో
ఆ శవాలతోటి ఈరోజు ప్రభుత్వ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో చచ్చిపోయినటువంటి శవాలను మాత్రం అందజేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చచ్చిపోయినటువంటి ఏవైతే ప్రజాయుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో, మావోయిస్ట్ పార్టీ ఎవరైతే వీరులు ఉన్నారో వాళ్ళని ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా పంపించకుండా, ఈ శవాలను ఇంటికి పంపించకుండా ఈరోజు కన్నా తల్లి తండ్రుల శోకానికి కారణమైనటువంటి ప్రభుత్వాలను మేము నిలదీస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఉన్నదో కాబట్టి కగారును ఆపివేయాలని, ఏదైతే శవాలను చనిపోయిన శవాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇటు తీసుకురామని చెప్పి ఆ రోజు అలిపిరిలో చంద్రబాబుపై దాడి చేసి బాంబు దాడి చేసినటువంటి నంబాల కేశవరావు అక్కడ 3 నెలలు ఉండి దాడి చేసి కుట్రపోయి దాడి చేసిన అని చెప్పి ఈరోజు చంద్రబాబు ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి లోపల చేసినటువంటి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళందరికీ సహకరిస్తూనే రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు వీళ్ళందరూ ఒక మోడీ అమిత్ షా కనసన్నల్లో పనిచేసుకుంటూ ఈరోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో చనిపోయినటువంటి ఎవరైతే ప్రజాయుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు వాళ్ళ కుటుంబానికి శోకం మిగిలిచ్చే విధంగా ఈరోజు వాళ్ళ శివాలతో రాజకీయాలు చేస్తున్నారు. వెంటనే ఆపరేషన్ కగారును ఆపాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. టోటల్ మీద రాకేష్ మృతికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే 6 రోజుల నుంచి ఇంతవరకు శవాన్ని అందజేయలేదు. వాళ్ళ తండ్రి మిగతా బంధువులు అంతా అక్కడే ఉన్నారు. ఈ పరిస్థితిని ఎట్లా మాట్లాడతారు? రాకేష్ డెడ్ బాడీ కానీ ఆయనతో పాటు ఇంకా 26 మంది ఎవరైతే ఉన్నారో వారి మృతదేహాలను ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయకపోవడం ఇది దుర్మార్గమైన చర్య. ఇటుకెళ్ళి బీజేపీ ప్రభుత్వం కానీ అటుకెళ్ళి మన చంద్రబాబు కానీ ఏమాత్రం మానవత్వం ఉన్నా, లేకపోతే తల్లి కడుపు యొక్క శోభ గర్భశోభ ఏమాత్రం తెలిసినా కూడా వాళ్ళ శవాలను వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే వాళ్ళకి కడసారిగా ఒక చూపు చూసుకుంటాం, వాళ్ళ బొక్కలైనా చూసుకుంటాం అని చెప్పేసి ఈరోజు వాళ్ళ తల్లులు వాళ్ళు ఆక్రోశానికి గురవుతున్నారు, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు అటుకెళ్ళి టీడీపీ ప్రభుత్వాన్ని కావచ్చు ఈరోజు ప్రజలు ఎలక్షన్లలో ఓట్లు ఇచ్చి మరీ గెలిపించింది. ఈరోజు దేశ ప్రజలని ఒక ఇబ్బంది పెడతామని చెప్పేసి, లేకపోతే ఆ తల్లులను ఒక మానసికంగా ఒత్తిడి గురి చేసి వాళ్ళ కడుపును కోసేద్దామని చెప్పేసి కాదు, వాళ్ళు మంచి పాలన కొనసాగిస్తారని చెప్పేసి వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. మీ బీజేపీ ప్రభుత్వం మీ యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కానీ మీ యొక్క మనుధర్మ శాస్త్రం కానీ మరి ఇదే చెప్తుందా? ఈరోజు ఈ దేశ పౌరులను చంపేసి ఏమాత్రం మానవత్వం లేకుండా అదే ఆ బిడ్డలను ఎవరైతే ఆ మృతదేహాలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా ఇవ్వదని చెప్తుందా? ఈరోజు రాజ్యాంగమే చెప్తుంది ఈ దేశ పౌరులు ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ ఎంచుకున్న ఆ మతం ద్వారా వాళ్ళు దానక్రియలు జరపాలని చెప్పేసి ఈరోజు ఈ జీవించే స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛను మీరు తుంగలో దొక్కుతున్నారు. ఎందుకైనా మీరు రాజ్యం పాలనకు వచ్చింది, ఎందుకైనా ప్రజలు ఓట్లేసింది. ఇదంతా మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలని చెప్పేసి అమరుల బంధుమిత్ర సంఘాన్ని కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని కానీ ఈ మృతదేహాలను ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము.